సో మేబీ మీ మెగా 9తో నేను షేర్ చేసుకుంటున్నాను. మా మదరు పక్కన కూర్చొని ఏమన్నారంటే, చిరంజీవి నువ్వు పెద్ద హీరో అయిపోతావయ్యా, ఇండస్ట్రీలో మంచి హీరో అయిపోతావు, నీకు తిరుగులేదు అని మా అమ్మగారు అన్నారు. ఆ బ్లెస్సింగ్స్ ఉన్నాయన్నమాట. మా అమ్మగారు ఆ మాట అన్నప్పుడు అందరూ క్లాప్స్ కొట్టారనమాట. చిరంజీవి గారితో మీరు ఫస్ట్ స్క్రీన్ పంచుకున్నారు అంటే ఆయన ఫస్ట్ సినిమా పునాది రాళ్ళు, మీరు అందులో సీనియర్ అంటే అప్పటికి మీరు సీనియర్ యాక్టర్. అప్పటికి నేను పునాది రాళ్ళు చేసేటప్పటికి నేను ఒక 20 నుంచి 25 సినిమాలు కంప్లీట్ అయ్యాయి హీరోయిన్ గానే. ఓకే. హీరో అంటే తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళంలోని 25 మూవీస్, 20 నుంచి 25 కంప్లీట్ అయ్యాయి అప్పటికి. సో పునాది రాళ్ళు సినిమా వచ్చేటప్పటికి మేమందరం కూడా రాజమండ్రిలోనే ఉండడం జరిగింది. సావిత్రమ్మ గారు, నరసింహరాజు గారు, గోకిన రామారావు గారు, రోజారమణి గారు. సో మేమంతా అక్కడే ఉండడం జరిగింది రాజ్ కుమార్ గారి డైరెక్షన్లో. అప్పుడు హీరోకి పక్కన ఒక 5 కుర్రాళ్ళు ఉండేవాళ్ళు అన్నమాట. ఆ 5 కుర్రాళ్ళల్లో చిరంజీవి గారు ఒకరు. ఓకే. సో ఆ ప్రాసెస్లో ఏమైందంటే, ఎప్పుడైనా ఒక 10 నిమిషాలు లేదా ఒక 1 అవర్ లొకేషన్ షిఫ్ట్ ఇట్లాగంతా వచ్చినప్పుడు మేమంతా అక్కడ ఒక హౌస్ ఉందన్నమాట మాకు. అది ఆ ఇంట్లోనే మేము అంటే వెళ్ళి అసెంబ్ల్ అవ్వడము, లంచ్ చేయడం కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ, ఎప్పుడైనా కూర్చోవాలంటే కూడా అక్కడే కూర్చొని. ఎక్కువగా ఈ హట్స్లో జరిగిందనమాట, స్లమ్స్లో జరిగింది ఆ సినిమా అంతా. సో కూర్చున్నప్పుడు వెంటనే చిరంజీవి గారు ఎప్పుడు ఒక టేప్ రికార్డర్ ఉండేది ఆయన దగ్గర. ఓకే. ఒక స్మాల్ టేప్ రికార్డర్, వాక్మెన్ టైప్. వాక్మెన్ కాదు, అప్పుడంతా వాక్మెన్లు రాలేదు, టేప్ రికార్డర్. ఓకే. అంటే చిన్న టేప్ రికార్డర్ ఉండేది. ఆయన వెంటనే మేమందరం ఇలా కూర్చున్నా, సావిత్రమ్మ గారు మేమందరం కూర్చున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు కదా. ఆ కుర్రాళ్ళందరూ చెప్పారు, అయ్యో చిరు చాలా బాగా డాన్స్ చేస్తాడు, చూద్దామా, మనకి ఎలాగో 1 అవర్ టైం ఉంది కదా అని చెప్పంటే డెఫినెట్గా ఓకే అంటాం. సో అందరూ ఓకే ఓకే అని చెప్పేసి అంటే ఆ టేప్ రికార్డర్ ఆన్ చేసి ఆయన డాన్స్ చేసేవారు. ఆ డాన్స్కి ఇంకా అందరం క్లాప్ కొట్టి కమాన్ కమాన్, వెరీ గుడ్, వెరీ నైస్ అని అందరూ ఉత్సాహంగా ఉండేవారు అనమాట. సో ఒకసారి మేము ఒక హిల్ పైన షూటింగ్ జరుగుతోంది, సడన్గా వర్షం వచ్చేసింది. సడన్గా వర్షం వచ్చేటప్పటికి ఇంకా మరి ఆ హిల్ పై నుంచి మనం ఎంత గొడుగు పట్టుకున్నా మొత్తం సావిత్రి గారి దగ్గర నుంచి అందరం ఫుల్గా డ్రైన్స్ అయిపోయామంటే ఫుల్గా తడిచిపోయి సరే ఇంకా అందరం వచ్చి కూర్చున్నాము, ఆ ఇంట్లోనే కూర్చున్నాము. సో మేము తడిచిన నీళ్లు అదంతా విలేజ్, ఒక చిన్న పెంకుటిల్లు. మళ్ళీ చిరంజీవి గారు నేను డాన్స్ చేస్తాను అంటే వెంటనే సావిత్రి గారు, ఎందుకయ్యా బాబు మొత్తం తడిచిపోయావు, ఇప్పుడు ఎందుకంటే లేదు ఇంకా ఎండొచ్చే వరకు మనం వెళ్ళలేము కదా అని. ఆ వర్షము మొత్తం అక్కడ అందరూ కూర్చున్నాం కదా, అందరూ తడిచిపోయి వచ్చాము. సో టోటల్ గ్రౌండ్ అంతా తడిచిపోయింది అనమాట. తడిచిపోయింది. అప్పటికి పాపం పెద్దావిడ కదా, మేమంతా చెప్పలేము, పెద్దావిడ కదా, ఆవిడ అన్నారు, వద్దులే చిరంజీవి పడిపోతావు, తడిగా ఉందంటే, అమ్మ నేను జాగ్రత్తగా చేస్తాను అని చెప్పి మ్యూజిక్ పెట్టి డాన్స్ చేస్తూ చేస్తూ పడిపోయారు అందరూ. ఇలా అనేటప్పటికీ ఆ పడిపోయిన దాన్నే ఒక మూమెంట్ లాగా తీసుకొని లేచి బలి చేశారు. సో ఇంకా దట్ వాజ్ అమేజింగ్ అన్నమాట. అప్పుడు అంటే ఇన్ని రోజులు నేను ఎవరితో చెప్పలేదు. సో మేబీ మీ మెగా 9తో నేను షేర్ చేసుకుంటున్నాను. మా మదరు పక్కన కూర్చొని ఏమన్నారంటే, చిరంజీవి నువ్వు పెద్ద హీరో అయిపోతావయ్యా, ఇండస్ట్రీలో మంచి హీరో అయిపోతావు, నీకు తిరుగులేదు అని మా అమ్మగారు అన్నారు. ఆ బ్లెస్సింగ్స్ ఉన్నాయన్నమాట. మా అమ్మగారు ఆ మాట అన్నప్పుడు అందరూ క్లాప్స్ కొట్టారనమాట. సో మా అమ్మగారు జీవితంలో అనడం ఇద్దరినే నేను చూశాను. ఒకటి రజనీకాంత్ గారిని, రెండోది చిరంజీవి గారిని. సో ఏమో మరి మా అమ్మగారు నోటి ఇది నాకు తెలీదు, ఆవిడ నోటితోని చిరంజీవి గారిని కానీ రజనీకాంత్ గారిని ఆవిడ మనస్ఫూర్తిగా అలా ఫీల్ అయ్యారు. నేను బ్లెస్ అని అన్ను అలాంటివి చెప్పడం లేదు. మా అమ్మగారి మనస్ఫూర్తిగా బా ఈ కుర్రాడు బాగా పైకి వస్తాడు, ఈ రజనీకాంత్ ఈ కుర్రాడు
పైకి వస్తాడు, మంచి హీరో అవుతాడు అనేది అమ్మకి మనసులో అలా అనిపించింది అనమాట. వాళ్ళిద్దరిని అనడమే నేను విన్నాను. సో ఆ సినిమాలోని ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే, నరసింహరాజు గారు నా దగ్గరికి వచ్చి ఒక మాట అన్నారు. ఏంటమ్మా, ఎంత పెద్ద హీరోయిన్ అయితే మాత్రం నువ్వు కొత్తగా వచ్చిన కుర్రాళ్ళని భయపెడుతున్నావా అన్నారు. నేనన్నాను, ఏం మాట్లాడుతున్నారండి, నేను భయపెట్టడం ఏంటి, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారంటే, ఏం లేదు, ఆ కుర్రాళ్ళందరూ నీతో ఫోటో తీసుకోవాలనుకుంటున్నారు, ఎస్పెషలీ ఆ చిరంజీవి అనే కుర్రాడు నీతో ఫోటో కావాలంటున్నాడు. సరేనండి, నన్ను ఎవరు అడగలేదు కదా అన్నా. నేనేం అంత పెద్ద స్టారేం కదా, నేను మామూలు ఆర్టిస్ట్నే. నువ్వు అనుకుంటావమ్మా నువ్వు పెద్ద హీరోయిన్వి, మేము అందుకే కానీ నీతో యాక్ట్ చేస్తున్నామని ఆయన జోకులు అనమాట. అన్న తర్వాత నేను అన్నాను, అలా అంతా అనకండి, నేను భయపెడుతున్నాను, నేనే చిన్నదాన్ని అని అంటే, ఏవయ్యా చిరంజీవి రావయ్యా రా, కవిత గారితో చెప్పేశారు హీరోయిన్ గారికి తీసుకోవాలంటే, అదే చెప్పాను కదా, పెంకిటిల్లు బయటే ఆ ఫోటో నా దగ్గర ఇప్పటికీ ఉంది. ఓ సూపర్. ఆ ఇంటి బయటే మేమందరం నిలబడి, చిరంజీవి గారు, తత్మా గౌడ్ అని ఇంకో కుర్రాడు, ఇంకొక ఇద్దరు కుర్రాళ్ళు, అలాగా మేమందరం నిలబడి అక్కడ స్టిల్ ఫోటోగ్రాఫర్తో, నాకు తెలిసి భూషణ్ గారు అని అనుకుంటున్నాను నేను, ఫోటోగ్రాఫరు. ఆ ఫోటో నా దగ్గర ఇప్పటికీ ఉందండి. చిరంజీవి గారు నాతో తీసుకున్న ఫస్ట్ ఫోటో, అంటే మామూలుగా అదర్ దెన్ ద షూట్, ఆ ఫోటో ఇప్పటికీ నా దగ్గర ఉంది. ఆ ఫోటో తీసుకొని నేను అన్నాను, ఏంటండి చిరంజీవి గారు మీరు ఇలా అన్నారంట అంటే, ఆయన సిగ్గుపడిపోయి ఏం లేదు అని వెళ్ళిపోయారు అన్నమాట. చాలా మితభాషి. ఇంకోటి ఏంటంటే, మేమందరం ఆ సినిమాలో ఆ షూటింగ్లో చూసింది, ఒక మనిషికి చిన్న క్యారెక్టరా పెద్ద క్యారెక్టరా అది డెఫినెట్గా ముఖ్యం కాదు. ఖచ్చితంగా ఉన్న ఒక్క నిమిషం అయినా అది వాళ్ళు ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నారు అనేది మనం ఒక మంచి ఆర్టిస్ట్ దగ్గర కనిపించే లక్షణాలు. చిరంజీవి గారు దో ఇట్ ఈస్ అమాంగ్ ద అదర్ 5 బాయ్స్ మీరు చూసారంటే వెరీ కాన్షియస్. కెమెరా ముందుకు వచ్చినప్పుడు ఆయన టక్కిన అది అడ్జస్ట్ చేసుకోవడం, హెయిర్ అడ్జస్ట్ చేసుకోవడం, కానీ ఆయనకి ఏదైనా ఒక డైలాగ్ ఇస్తే 1-2 సార్లు అది ఆయన మెమరైజ్ చేయడం కానీ, ప్రాక్టీస్ చేయడం కానీ, ఇవన్నీ మేము చూసాం. సో ఇది ఏంటంటే ఒక ఆర్టిస్ట్కి, అంటే నేను కూడా అలాగే ఎదిగాను కాబట్టి, ఒక ఆర్టిస్ట్కి ఎదగడానికి ఇవన్నీ కూడా, ఈరోజు అందరూ మెగాస్టార్, చిరంజీవి గారు గ్రేట్ స్టార్ అలా ఇలా అంటారు, కానీ దాని వెనకాల ఆయన కృషి, ఆయన పట్టుదల, ఆయన డెడికేషన్, సెలెక్టింగ్ ద డైరెక్టర్స్, సెలెక్టింగ్ ద స్టోరీస్, సెలెక్టింగ్ ద ప్రొడ్యూసర్స్, ఇవి ఫస్ట్ ఇంపార్టెంట్. సెకండ్, ఎవ్రీ ఫ్రేమ్లో నేను ఎలా ఉంటాను అనే కాన్షియస్నెస్ ప్రతి నిమిషం ఆయనకి ఉంది కాబట్టి ఈరోజు అందరూ మీరు మెగాస్టార్ అని పిలుస్తున్నారు. ఖచ్చితంగా. సో దాని వెనకాల అది ఏది ఈజీగా రాలేదు ఆయనకి. ఆయనకున్న స్ట్రగుల్ బిగినింగ్లో ప్రతి ఆర్టిస్ట్కి ఎలా స్ట్రగుల్ ఉంటుందో ఆయనకు కూడా అటువంటి స్ట్రగులే ఉన్నారు. ఇంకోటి ఏంటంటే, ఆయనది సినిమా బ్యాక్గ్రౌండ్ కూడా కాదు. ఇప్పుడు నేనున్నాను, నాది సినిమా బ్యాక్గ్రౌండ్ కాదు. సినిమా బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు మనకి ఇండస్ట్రీ నుంచి ఎటువంటి సపోర్టు ఉండదు. కేవలం మన టాలెంట్, మన డెడికేషన్, మన సిన్సియారిటీ అండ్ సక్సెస్ రేట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు కనుక సినిమా బ్యాక్గ్రౌండ్ లేకపోతే, సినిమా బ్యాక్గ్రౌండ్ ఉంది అనుకోండి, మీ ఫ్యామిలీలో ఉన్న సీనియర్ ఆర్టిస్టులు మీకు సపోర్టివ్గా చేయూతనివ్వగలరు. సో మాలాంటి వాళ్ళకి ఏంటంటే, మా కష్టం మీద, ఆ దేవుడి మీద నమ్మకం మీద, అమ్మా నాన్నగారి ఆశీస్సులతో మేమందరం పైకి వచ్చామనే చెప్తాము. అలా వచ్చిన వాళ్ళల్లో లైక్ రజనీకాంత్ గారు, అలాగే చిరంజీవి గారు, నేను, సో ఇలాగా కొంతమంది ఉన్నామన్నమాట. సో డెఫినెట్గా చిరంజీవి గారు, ఆ తర్వాత నేను ఆయనతో ఊరికి ఇచ్చిన బాట, తాతయ్య ప్రేమలీలలు, శ్రీరస్తు శుభమస్తు, ఆరని మంటలు, దగ్గర నాకు తెలిసి
6 to 7 మూవీస్ నేను హీరోయిన్ గా చేయడం జరిగింది. చిరంజీవి గారితో. ఎస్. ఓ నైస్.